ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల మూడ్ ఇప్పటికే మొదలైపోయింది. ఎవరికి వారు పెద్ద ఎత్తున ప్రచారంలో మునిగిపోయారు. ఓవైపు వైసీపీ నిన్ననే సిద్ధం అంటూ వారు ఒక భారీ బహిరంగ సభ, పెద్ద ఎత్తున జనాన్ని సమకూర్చుకొని ఒక భారీ బహిరంగ సభని మొదలుపెట్టేసి సిద్ధం అంటూ ఎన్నికల సమర శంఖాన్ని పూరించినటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. మీ ఇంటికి మంచి జరిగిందా, నాకు ఓటేయండి, నాకెవరు స్టార్ క్యాంపెయినర్లు అవసరం లేదు, ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మరోవైపు చంద్రబాబు గారు రా కదలిరా అంటూ ఆయన సభలు సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ టీడీపీ ఎప్పటి నుంచో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికిప్పుడు మొదలుపెట్టిన పరిస్థితి ఏం కాదు. వారు ప్రధానంగా ఇంకొకసారి జగన్ గారికి అధికారంలోకి వచ్చాడంటే ఇక రాష్ట్రం అంతుచిక్కకుండా పోతుంది, మీరే నిర్ణయించుకోండి, ఒక్క అవకాశం అంటూ ఇచ్చారు, తీరా చూస్తే ఏం చేశారు మీకు అంటూ టీడీపీ అంటుంది. జనసేన కూడా మరి ఇప్పుడు కొంత టికెట్ల విషయంలోనూ ఇతరత్ర అంశాల్లో చిన్న చితక సమస్యలు ఉన్నప్పటికీ కూడా కలిసే వెళ్తామనే కాన్ఫిడెన్స్ని అయితే ఇస్తున్నారు టీడీపీ జనసేన నుంచి. మరోవైపు అనూహ్యంగా కాంగ్రెస్ పూర్తి స్థాయిలో యాక్టివ్ అయిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. షర్మిల ఎంట్రీతో షర్మిల చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ ఆ మాటల దాడి కానీ చూస్తుంటే ఖచ్చితంగా ఒక నష్టాన్ని ఎలాగైనా సరే ఈసారి ఎంతో కొంత ఓటు బ్యాంకును మా వైపు తిప్పుకునే ప్రయత్నం చేయాలి అనేటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం కనిపిస్తుంది. ముఖ్యంగా మాటల దాడితో ఒక సరికొత్త చర్చను లేవనెత్తడంలో మాత్రం సక్సెస్ అయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. అంటే కాంగ్రెస్ ఏం చేస్తుంది, కాంగ్రెస్లోకి వచ్చిన తర్వాత ఏం ఒరుగుతుందిలే అని చెప్పి అనుకున్నారు, కానీ ఖచ్చితంగా షర్మిల యొక్క మాటల దాడితో ఒక సరికొత్త చర్చకు కాంగ్రెస్ వైపు ప్రజలు చూడడానికి, లేదంటే షర్మిల వైపు ఆవిడ చేస్తున్నటువంటి కామెంట్స్తో కానీ ఆవిడ వ్యవహరిస్తున్నటువంటి తీరుతో కానీ తన వైపు కొంత అటెన్షన్ గ్రాప్ చేయడంలో షర్మిల కొంతవరకు సక్సెస్ అయ్యడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ బీజేపీ విషయమే ఇప్పటికీ ఎలాంటి క్లారిటీ లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయా పార్టీల సంసిద్ధత ఎంత, వారు తీసుకెళ్తున్న నినాదం ఏంటి ప్రజల్లోకి, ఎన్నికల సమరశంఖం పూరిస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సంసిద్ధం అవుతున్న తరుణంలో ఎవరి సంసిద్ధత ఎంత ఉంది, ఎవరి నినాదం ఎలా ఉంది ఈసారి ఎన్నికల్లోకి వెళ్ళడానికి, నిజంగా ఎవరి నినాదాలు ప్రజలు పరిగణలోకి తీసుకుంటున్నారు, ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారు, ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి, ఇప్పుడున్న పరిస్థితులు ఏంటి అనే అంశాల గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం, విశ్లేషించబోతున్నాం. మనతో బొడ్డేపల్లి రమేష్ కుమార్ గారు జాయిన్ అవుతున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు. అలాగే టీడీపీ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు మనతో జాయిన్ అవుతున్నారు. సందీప్ గారు జనసేన నాయకులు, అలాగే కాంగ్రెస్ నాయకులు సైదా గారు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీ అందరికీ బీఆర్కే న్యూస్ స్కాన్కి స్వాగతం అండి. ముందుగా రమేష్ కుమార్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. నమస్కారం అండి, మీకు ప్యానెల్లో కూర్చున్న పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. నిన్న సిద్ధం అంటూ ఒక భారీ బహిరంగ సభను పెట్టారు, ప్రజల్లోకి ఇక పూర్తి స్థాయిలో వెళ్లేందుకు సంసిద్ధమైనట్లు కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీ. అంటే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టినట్లుగానే కనిపిస్తోంది. ప్రధానంగా మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి, మీరే నాకు స్టార్ క్యాంపెయినర్లు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రజలందరికీ కూడా. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరోవైపు టీడీపీ ఏమో ఒకసారి అవకాశం ఇస్తేనే చూశారు రాష్ట్రాన్ని ఎలా చేశారో, ఇక రెండోసారి అవకాశం ఇస్తే రాష్ట్రం మీకు కనిపించదు అంటూ వారు ప్రజల్లోకి వెళ్తున్నారు. షర్మిల మాటల దాడి ఇక మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో బాగానే కనిపిస్తుంది మీకు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా మంచి జరిగితేనే ఓటేయండి అనే నినాదం మీకు వర్కౌట్ అవుతుందా ఈసారి? సార్ నందు గారు, చిన్న కరెక్షన్, నిన్న జరిగింది బహిరంగ సభ కాదు సార్, అది పూర్తిగా ఉత్తరాంధ్ర కార్యకర్తల సభ సార్, అది బహిరంగ సభ కాదు. ఇక రెండో విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి కూడా అన్నారు కదా, ఇది పక్కన సముద్రం కనిపిస్తుంటే జనసంద్రం కనిపిస్తుంది అన్నారు. అవును నందు గారు, ఉప్పున వచ్చిందండి నిన్న విశాఖపట్నంకి భీముల దగ్గర ఉప్పున వచ్చింది, కార్యకర్తలు ఉప్పున వచ్చింది, మొత్తంగా కార్యకర్తలే సార్, గృహసారథులు, ముఖ్య నాయకులు కార్యకర్తలే సార్, నాయకులు అందరూ కూడా. అందులో సామాన్య ప్రధానికు ఎవరూ లేరు సార్, మొత్తం క్యాడరే, మొత్తం నేను వచ్చిన సభకు వచ్చిన మొత్తం క్యాడరే సార్. మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎందుకంటే మీకు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మీకు నెట్వర్క్ ఉంది కాబట్టి మీరు ఎంక్వైరీ చేయండి. నేను అన్నమాట కాదనంటే మీరు అన్నదానికి మేము ఒప్పుకుంటాం, మొత్తం కార్యకర్తలే. ఇక రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా చెప్తున్నారండి, ముందు నుంచి చెప్తున్నారు, మీ కుటుంబంలో మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయమంటున్నారు. అందుకు
మాకు 175 నిన్న ఈ సభ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది మా కార్యకర్తలందరికీ. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని అందరినీ నిర్దేశం చేశారు. ఏ విధంగా రేపు ఉదయం ఎలక్షన్స్కి వెళ్ళాలి, ఏ విధంగా ఈ నక్కజిత్తుల పార్టీలని ఎదుర్కోవాలని చెప్పి మాకు దిశానిర్దేశం చేశారు. ఆ విధంగా మేము ముందుకు పోతాం. 175 కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది. మళ్ళీ మా నేత జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారండి. మాకు చాలా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు మంచి జరిగితేనే ఓటేయండి అనే మాటని పల్లెటూరులోకి వెళ్ళో లేదంటే ముఖ్యంగా ఈ పట్టణ ప్రాంతాల్లోకి వెళ్ళి మీరు చెప్పగలుగుతారా? పల్లెటూరులో ఆ మాట చెప్పగలుగుతున్నారు, కానీ పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగులతో ఆ మాట చెప్పగలుగుగా పరిస్థితి ఉందా ప్రభుత్వానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో? తప్పకుండా సార్, తప్పకుండా సార్. ఉద్యోగస్తులు ఏంటి సార్, అందరికీ పట్టణ ప్రాంతాల్లో కూడా 85% గృహాలకి 85% కుటుంబాలకి మంచి జరిగింది. అందరికీ చెప్తాం సార్, అందరికీ చెప్తాం, తప్పకుండా చెప్తాం. అంటే ఉద్యోగ సంఘాల అందరూ కూడా అంగీకరిస్తారు, ప్రజలంతా అంగీకరిస్తూ ఉన్నారు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో చూస్తున్నాం కదా, కానీ టీచర్ల నుంచి కానీ అంగన్వాడీల నుంచి కానీ ప్రభుత్వ ఉద్యోగుల నుంచి కానీ ఇవన్నీ చూసిన తర్వాత కూడా ఇదే మాట వారికి మీరు చెప్పగలిగే పరిస్థితి ఉందంటారా? అంటే వైసీపీకి ఒక క్లారిటీ ఉందా, మా ఓటు బ్యాంక్ ఎక్కడుందో మేము దాని మీదే ఫోకస్ అంగన్వాడీలు తీసుకోండి సార్. అన్ని వర్గాల్లో ఓటు బ్యాంక్ ఉంది సార్, అన్ని వర్గాల్లో మెజార్టీ ఓటింగ్ ఉంది. అంగన్వాడీలు కూడా ఏదైతే వారు స్ట్రైక్ కాల్ ఆఫ్ అయిందో అయిన వెంటనే పాలాభిషేకం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారికి. మీరు చూశారు కదా, పాలాభిషేకాలు చేశారు. అందుకు మాకు ఏ వర్గం దగ్గర కూడా తప్పకుండా వారి హక్కులు వారికి కావలసినవి అడుగుతారు. అడిగినంత మాత్రం అది తప్పు కాదు. వారికి అన్నీ కూడా నెరవేర్చాం. 11 సమస్యలు చెప్తే 10 సమస్యలు తీర్చాం. ఒకటి ఉండిపోయింది, అది జూన్ జూలైలో తీరుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. వారు అంగీకరించారు. మొత్తంగా పాలాభిషేకం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారికి. అందరూ ఎందుకు చేస్తారులేండి, అందరూ ఎక్కడ చేశారు, కొంతమందే కదా సార్. అంటే ఒకటి సార్, అంగన్వాడీల్లోనే కాదు ఈ వైఖరి కేవలం అంగన్వాడీల్లోనే కాదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక విషయంలో మాత్రం కొంత క్లారిటీ మెయింటైన్ చేస్తున్నారు. అది ప్రభుత్వ ఉద్యోగులైనా సరే, అంగన్వాడీలైనా సరే, ఎవరైనా సరే మన వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అనే క్లారిటీ మాత్రం ఉన్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే టీచర్స్ సమ్మె జరిగినప్పుడు కూడా మనం చూసాం, టీచర్స్ అందరూ బయటకు వచ్చినప్పుడు కూడా కొంతమంది మాత్రం సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది, అందరూ కాదు, తక్కువ మంది. కానీ ఉద్యోగుల విషయానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ సంఘాల్లో పెద్ద చీలికి వచ్చేసి ఎంత గందరగోళం జరిగింది. అంగన్వాడీల్లో కూడా అదే జరిగింది. అంగన్వాడీల్లో కూడా కొంతమంది ఏమో ఇళ్ల దగ్గర కూర్చున్నారు, కొంతమంది ఏమో రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అందరూ పూర్తిగా రాలేదు. సో ఈ డివిజన్ బాగా కనిపిస్తుంది. అదే నందుగారు నేను చెప్తుంది. మనము ఎంత మిగతా వెనక నుంచి కొన్ని పార్టీలు వాళ్ళకి ప్రొవోక్ చేసినా కొంతమందే బయటకు వచ్చారు, అందరూ రాలేకపోయారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉండే వారికి విశ్వాసం. ఆ సంఘాలకు కానీ, ఉద్యోగ సంఘాలకు కానీ, ఈ అంగన్వాడీలకు కానీ, ఎవరిని తీసుకున్నా కొన్ని పార్టీలు వాళ్ళు ప్రొవోక్ చేసినాయి, కొన్ని యూనియన్స్ కొన్ని ప్రొవోక్ చేసినాయి. దానివల్ల వారు రోడ్డు ఎక్కారు. రోడ్డు ఎక్కడంలో తప్పు కాదు. అందుకు మేము వారిని నిందించట్లే. అప్పుడే మనకు అర్థమవుతుంది ఎవరైతే పూర్తిగా రాలేదో ఆ దాంట్లో ఉండే ఆ ఫ్రాక్షన్కి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది కదా సార్. అంటే ప్రభుత్వం మీరేమో ప్రతిపక్షాలు డివైడ్ చేస్తున్నాయి అంటున్నారు, వీరేమో ప్రభుత్వమే డివైడ్ చేస్తుంది, చీలిక తెచ్చి వాళ్ళని వీక్ చేస్తుంది అనేటువంటి విమర్శ వారి నుంచి ఉంది. ఇప్పుడు మన అంగన్వాడీలు తీసుకోండి సార్, వారి వెనకుండి ఎవరు మొన్న సమ్మె చేయించారో అందరికీ తెలిసిందే. అలాగే ప్రభుత్వంలో మనకు ముందు నుంచి తీసుకుంటే కమ్యూనిస్టులు ఏపీటీఎఫ్ కానీ యూటీఎఫ్ కానీ వారి తాలూకు ప్రాబల్యం ఎక్కువండి యూనియన్స్లో. ఆ యూనియన్స్ చేసే తప్ప అందరూ చేయలేదు సార్. ఓకే, మేము ఎందుకంటే గ్రౌండ్ వర్క్లో వెళ్తుంటే వారి కుటుంబాల్లో ఆనందం కనిపిస్తుంది. ఒక టీచర్ కుటుంబం తీసుకున్నా, ఏ కుటుంబం తీసుకున్నా ఆనందమే తప్ప ఎవరి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వ్యతిరేకత మేము చూడలేదు. మేము ఎందుకంటే చాలా కార్యక్రమాలు చేసాం, ఇంటింటికి వెళ్ళి చెప్పగలుగుతున్నాం. ఆ కార్యక్రమాలు చేసేటప్పుడు మేము చూస్తున్నాం ప్రజల్ని చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఓకే.